హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రామతీర్థంలోని రామతీర్థం కొండని దర్శించుకుందాం. చూస్తున్నారు కదా, ఆ కనిపించేదే రామతీర్థం కొండ. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్కి లోపలికి వెళ్ళాలి. ఈ రామతీర్థం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విజయనగరం టౌన్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ కొండ ఎలా ఫ్లాట్గా ఉందో. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా మనం పైకి వెళ్ళాలి. ఈ రామతీర్థం కొండనే నీలాచలం కొండగా కూడా పిలుస్తారు. ఈ కొండపైన 2020లో విద్యుద్దీకరణ చేశారని ఈ బోర్డు పైన రాశారు. ఇక్కడ నుండి ఈ మెట్ల మార్గం ద్వారా 2 కిలోమీటర్స్ పైకి నడవాల్సి ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శ్రీరామతీర్థానికి మెట్లు ఇవ్వనమాట. మనం శ్రీరామతీర్థం టెంపుల్ పైన ఇప్పుడు వెళ్తున్నాం. దగ్గర ఒక 500 మెట్ల వరకు ఉండొచ్చు స్టెప్స్. ఇక్కడ నుంచి మనం వెళ్దాం, రండి. ఈ కొండపైన శ్రీరామస్వామి ఆలయంతో పాటు పురాతన కాలం నాటి వివిధ రాతి శిల్పాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పురాతన కాలం నుండి తీర్థయాత్ర స్థలంగా విరాజిల్లుతోంది. ఇక్కడ సగం వరకు స్టెప్స్ ఉంటాయి. తర్వాత ఇట్లా కొండలా ఉండి రాతి మీద నడవాలి. కొండ మీద నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ ట్రీస్ ఎంత అందంగా ఉన్నాయో. ఊటీలోని పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది రామతీర్థం విలేజ్. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది కొండ దిగువన ఉన్న రామతీర్థం టెంపుల్. మధ్య మధ్యలో మనం ఈ విధంగా కూర్చొని సేద తీరుతూ పైకి చేరవచ్చు. పాండవులు తమ అరణ్యవాసంలో భాగంగా రామతీర్థం చేరుకొని కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్లు స్థల పురాణం. ఈ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే మనకి రామతీర్థం కిందనున్న టెంపుల్ చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకి కనిపించేదే పైన ఉన్న రామతీర్థం టెంపుల్. పాండవులు ఇక్కడ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు సీతారామ లక్ష్మణ విగ్రహాలను వేదగర్భుడు అనే వైష్ణవ భక్తుడికి ఇవ్వగా, వేదగర్భుడు ఆ మూల విరాట్టును 40 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడి ఆ తర్వాత భూగర్భంలో ఎవరికంటా కనబడకుండా దాచిపెట్టాడట. ఆయన తర్వాత ఈ విగ్రహాల జాడ ఎవరికీ తెలియలేదట. ఇదే కొండ మీద ఉన్న టెంపుల్. ఈ క్షేత్రాన్ని 2వ భద్రాదిగా పిలుస్తారు. ఇక్కడ రాముణ్ణి వనవాస రామునిగా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామి ఈ విధంగా దర్శనమిస్తారు. ఈ కొండపైన రాముని పాదముద్రికలు మరియు భీముని గుహ ఉంది. ఈ కొండంతా ఇలా రాతిగా ఉంటుంది. అందుకే దీనిని బోడికొండ అని కూడా అంటారు. సీతమ్మకి దాహం వేసినప్పుడు రాముల వారు తమ బాణంతో ఏర్పరిచిన కొలను ఇది. పురావస్తు శాఖ వారు చెప్పినట్లుగా ఇక్కడ ఈ కొలను చాలా లోతుగా ఉంటుందంట. ఇక్కడ వేస్తేనంట చొంపు కాశీలో తేలుతుందంట. అయితే చొంబు ఏదైనా చెరువుల్లో చాలా లోతైన చెరువులోకి దిగిన ప్రమాదకరం. ఈ ప్లేస్ అంతా ఇలా ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ కోనేరులో నీరు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ టెంపుల్ నుంచి వెనక భాగం వెళ్తే భీముని గుహ ఉంటుంది. మరియు జైన బౌద్ధ మతాల ఆధారాలు కూడా ఉంటాయి. ఈ రామతీర్థంలో ఈ కొలనే చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ టైం మరొక వీడియోతో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.